ధ్రువ్ వాటర్ తాగుతూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ తార ఫైల్ పట్టుకొని, ఏంటి అలా చూస్తున్నావు? మొన్న సైన్ చేస్తూ ఉంటే మీ అమ్మ ఫోన్ చేసింది. గగన్ బ్రతికే ఉన్నాడని చెప్పి నువ్వు సంతకం చేయకుండా తప్పించుకున్నావు. ఈరోజు అయితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి వీల్లేదు. మర్యాదగా సంతకం చేస్తావా లేదా అని తార నిలదీస్తూ ఉంటే, మా అన్నయ్య నిజంగానే బ్రతికి ఉన్నాడు. మా అమ్మ తీసుకువస్తుంది. ఇప్పుడే వస్తున్నారు అని పూలి చెప్తుంది. ఎవరికి చెప్తున్నారే మీ అమ్మ నువ్వు ఇద్దరు కలిపి కబుర్లు? ఇదిగో దీనిపై సంతకం చేయకుండా తప్పించుకోవడం కోసమే మీరు అబద్ధాలు చెప్తున్నారు. మర్యాదగా సంతకం చేస్తావా లేదంటే చంపి పారేనా అని తార పూరి గొంతుకు నలిమేయడానికి చెయ్యి పడుతుంది. తార అని ధ్రువ్ అరుస్తూ ఉంటాడు. నువ్వు ఆగన్నయ్యా, ఏయ్ పెడతావా లేదా అని తార అరుస్తూ ఉంటే, నువ్వు నన్ను చంపినా పర్వాలేదు తార, నేనైతే సంతకం చేయను. అది మా అన్నయ్య కల కాబట్టి నేను సంతకం చేయను, కాక చెయ్యను అని పూరి చెప్తుంటే, ఏయ్ చెయ్యవే అంటూ వేలుముద్ర తీసుకోవడానికి తార బలవంతం చేస్తూ పూరిని తోసిపడేస్తుంది. సరిగ్గా అప్పుడే గగన్ వచ్చి పూరిని పట్టుకుంటాడు. గగన్ గారు అంటూ తార చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఆకాష్ పూరిని అచ్చం గగన్ లాగే హక్ చేసుకుని తలపై ముద్దు పెడుతూ హక్ చేసుకుని, అమ్మ పూరి ఏమైంది పూరి అని అడుగుతూ ఉంటాడు. అన్నయ్య కోకపేటలో ఉన్న స్థలాన్ని బలవంతంగా తన పేరు రాయించుకోవడానికి చూస్తుందన్నయ్య. అనాథ పిల్లల కోసం హాస్పిటల్ అమ్మ పేరు మీద కట్టాలని నీ కల కాదా అన్నయ్య? అందుకే నేను సంతకం చేయనంటే నన్ను కొడుతుందన్నయ్య అని పూరి చెప్తుంది. నేను వచ్చాను కదా పూరి, నేను చూసుకుంటాను, నీకేం భయం లేదు అని ఆకాష్ చెప్తాడు. గగన్ గారు మీరు బ్రతికే ఉన్నారా అని తార వేలు చూపిస్తూ అడుగుతూ ఉంటే, ఇక ఆకాష్ చాలా కోపంగా తార వైపు చూస్తూ, ఏ నేను చచ్చిపోయాను అనుకున్నావా? మనిషి కనపడపోతే చచ్చిపోయాడని అనుకుంటావా? అసలు ఎవరు చెప్పారు నీకు నా చెల్లి మీద నువ్వు చేయి చేసుకుంటావా? నీకెంత ధైర్యం అంటూ ఆకాష్ తార చెంప పగలగొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు. గగన్ అని శారద అరుస్తూ ఉంటుంది. అయితే ఆకాష్ కొట్టకుండా ఒక్క నిమిషం ఆగిపోతాడు. ఆకాష్ కొట్టేస్తాడు అనుకో, తార చెంపపై చెయ్యి పెట్టుకొని కళ్ళు మూసుకొని ఉంటుంది. హలో, నేను ఇంకా కొట్టలేదు, చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో? రఫ్ ఆడిస్తానని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు. ఒకటే దెబ్బ పైకి పోతామని ఆకాష్ వార్నింగ్ ఇస్తాడు. వెంటనే నడుముకు ఉన్న బెల్ట్ తీసి విధిస్తాడు. నిజంగా నా కొట్టేస్తారా ఏంటి అని తార టెన్షన్ పడుతూ ఉంటే, గగన్ గారు అని ధ్రువ్ అడ్డుపడుతూ ఉంటే, మధ్యలో మీరు అడ్డుపడకండి ధ్రువ్ గారు, నా చెల్లి కన్నీళ్ళు లెక్క ఈరోజు తేల్చాల్సిందే అని 2-3 సార్లు బెల్లిని విలుదీస్తూ ఉంటాడు. దాంతో తార మరింత భయపడిపోతూ వణికిపోతూ ఉంటుంది. అయితే గగన్ తారాని కొట్టకుండా పక్కన వెలుదీస్తూ ఉంటే, ఎక్కడో కొట్టేస్తాడని గగన్ కోపం వద్దు అని శారద అడ్డుపడుతూ ఉంటుంది. అమ్మా నువ్వు ఆగమ్మా, నా చిన్ని కన్నీళ్ళకి ఈరోజు లెక్క చెప్పి తేల్చాల్సిందే నిన్ను అంటూ ఆకాష్ వెంటనే బెల్ట్ని చేతికి పట్టుకొని తారాన్ని కొట్టబోతూ మళ్ళీ ఒక క్షణం ఆగిపోయి, పూరి నీ కన్నీళ్ళకి లెక్క నువ్వే చెప్పాల్సిందే, ఇదిగో బెల్ట్ తీసుకో, నువ్వే కొట్టు అని ఆకాష్ చెప్తూ ఉంటే, అన్నయ్య వద్దన్నయ్య అని పూరి అంటుంది. అయినా కూడా ఆకాష్ బలవంతంగా ఆ బెల్ట్ని పూరి చేతికి ఇస్తాడు. నిన్ను కొట్టడానికి తనకి చేతులు వచ్చాయి కదా, నేను ఎంతలా బాధ పెట్టింది తను అలా చేసినప్పుడు నీకెందుకు చేతులు రావడం లేదు? నీకు చేసిన దానికి బుద్ధి చెప్పాలి కదమ్మా, నీకు జరిగిన అన్యాయానికి నువ్వే లెక్క చెప్పాలని ఆకాష్ అంటే, వద్దన్నయ్య అని పూరి చెప్తుంది. పూరి భయపడుతున్నావా? ఈరోజు నీ పక్కన నీ అన్నయ్య ఉన్నాడు, కానీ కొట్టు పూరి, ఇన్నాళ్ళు నేను లేనని చెప్పి నా చెల్లి బాధ పెట్టు ఉన్నావు కదా, ఎంత ధైర్యం నీకు, కానీ పూరి కొట్టు కొట్టు అని ఆకాష్ చెప్పడంతో పూరి ఒక్క దెబ్బ కొట్టగానే అబ్బా అని విలువిలలాడిపోతూ ఏడుస్తుంది తార. ఏంటి ఒక్క దెబ్బకే అన్నీ అయిపోతుంది అనుకుంటున్నావా? ఎన్ని రోజులు ఎంత బాధ పెట్టావు, మళ్ళీ కొట్టు అని 2-3 సార్లు ఆకాష్ దగ్గర నుండి కొట్టిస్తాడు. పూరి ఆగు అని ధ్రువ్ అడ్డుపడతాడు. తార ఏడుస్తూ ధ్రువ్ని హక్ చేసుకొని మరింత ఏడుస్తుంది. అసలు నీకు ఈ ఇంట్లో ఉండే హక్కే లేదు, మర్యాదగా వెళ్తావా లేదా అని ఆకాష్ అంటే, చూడండి బావా, ఇప్పుడు తార ఇంట్లో లేకపోతే నేను కూడా తారతో వెళ్ళిపోతానని ధ్రువ్ చెప్తాడు. మీరెందుకు వెళ్తారని ఆకాష్ అంటే, ఎందుకంటే నా చెల్లి ఎవరు లేరు కాబట్టి నేను కూడా వెళ్ళాల్సి ఉంటుంది అని ధ్రువ్ చెప్తాడు. గగన్ వద్దు, గగన్ తారా వెళ్తే ధ్రువ్ కూడా వెళ్తాడు. పూరి బాధపడుతుంది, వద్దని శారద వేడుకుంటే, మన అందరం కలిసే ఉండాలి గగన్ అని శారద చెప్పడంతో, పూరి అమ్మ మీరు లోపలికి వెళ్ళండి అని గగన్ చెప్తాడు. గగన్ గారు మీరు నన్ను కొడుతున్నారా కూడా నేను ఎందుకు చిరునవ్వు చూపిస్తానో మీకు అర్థం కావటం లేదా? ఎందుకంటే మీరు నన్ను తిరిగి పెళ్లి చేసుకుంటారని నమ్మకంతో అని తార అంటే, బావగారు ముందు తారని లోపలికి తీసుకువెళ్ళండి అని ఆకాష్ చెప్తాడు.
అందరూ లోపలికి వెళ్ళగానే గగన్ భూమిల పెళ్లి ఫోటో చూసి, హే బ్రో, నీ క్యారెక్టర్ని నేను చేయాల్సి వస్తుంది. తరా ఈజ్ సో స్వీట్ అండ్ ఫ్రెండ్లీ. నేను ఒక ఆడపిల్లను కొడుతూ ఉంటే మొట్టమొదటిసారి చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది. నీ చెల్లి కోసం నేను తారని కొట్టాల్సి వచ్చింది. చూడు, నువ్వేమో చచ్చిపోయి హాయిగా ఉన్నావు. నేనేమో నీ క్యారెక్టర్ని చేయాల్సి వస్తుంది. భూమి గారికి ఇచ్చిన మాట కోసం నేను నీ క్యారెక్టర్ చేస్తా. ఇంకా ఎన్ని రోజులు ఈ క్యారెక్టర్ని చెయ్యాలి వస్తుందో అని ఆకాష్, ఓకే బ్రో, నాకంటే నువ్వే చాలా బాగున్నావు. నీ అవసరం ఈ ఇంటికి ఎంతుందో నాకు ఇప్పుడు అర్థమవుతుందని అనుకుంటూ వెళ్తాడు. తర్వాత సూర్య అపూర్వకి ఫోన్ చేస్తాడు. మేడం, సార్ ఇప్పుడే ఫోన్ చేశాడు. ఆ గగన్ని అరెస్ట్ చేయమని చెప్పాడు. కానీ అక్కడ ఉన్నది గగన్ కాదు, ఆకాశే అనిపిస్తుంది. నేను ఎంక్వైరీ కూడా చేసుకున్నాను అని సూర్య చెప్తే, ఆకాష్ అయితే ఏంటి, గగన్ అయితే ఏంటి, ముందు నువ్వు అరెస్ట్ చేయని అపూర్వ అంటుంది. ఒకవేళ అక్కడ ఉన్నది గగన్ కాకుండా ఆకాష్ అయితే నా ఉద్యోగానికి ప్రాబ్లం పడుతుంది, నా జాబ్కి అని సూర్య అంటే, నీ ఉద్యోగం ఎక్కడికి పోకుండా నేను చూసుకుంటాను. ఒకవేళ వాడు నిజంగానే గగన్ అయితే నీకు భూమి దక్కదు. ఒకవేళ వాడు ఆకాష్ అయితే భూమి ఆస్తి గగన్ గాడి ఆస్తి మొత్తం చూసేసి ఆస్తి ఉందని గగన్ నేనని చెప్తే అప్పుడు కూడా నీకు భూమి దక్కదు, ఆస్తి కూడా పోతుంది. ఎటు వచ్చినా నీకే నష్టమని అపూర్వ చెప్పడంతో, అవును మేడం, నేను ఈ విషయం అసలు ఆలోచించలేదు, మీరు చెప్పినట్లే చేస్తానని సూర్య చెప్తాడు. ఏవండి, భోజనం తినండి, మీరు అసలు తినలేదని మీరా వచ్చి బ్రతిమలాడుతూ ఉంటే, నువ్వు నా గొలుసు తీస్తావా లేదా నేను నా కొడుకుని చూడ్డానికి వెళ్ళాలని కేపీ మొండికేస్తూ ఉంటాడు. చూడండి, మీరు అక్కడికి వెళ్తే మళ్ళీ మీకు ప్రమాదం ఉంది. మీకు అర్థం కావటం లేదా? మిమ్మల్ని చంపాలని చూశాడని మీరా అరుస్తూ ఉంటే, విప్పకపోతే నేను ఇక్కడ చచ్చిపోతానని తనని కాఫీ టేబుల్ కేసి కొట్టుకుంటూ ఉంటాడు. వద్దండి అని మీరా గొలుసు తీయడంతో ఇక కేపీకి పరుగులు పెడతాడు. తర్వాత ఆకాశిక పైపులు పట్టుకుని గదిలో ఒంటరిగా ఉన్న భూమి దగ్గరికి గోడ దూకి వెళ్తూ ఉంటే, భూమి ఎవరో అనుకొని గట్టిగా కేకలు వేస్తుంది. భూమి గారు, నేను ఆకాష్ని అంటాడు. అయ్యో, మీరేంటి ఇక్కడికి వచ్చారు? మా నాన్న చూస్తే ఇంకేమైనా ఉందా అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే, అప్పుడే శరచంద్ర వస్తుండడంతో ఆకాష్ గారు ఇక్కడ దాక్కోండి అని కర్టన్ వెనుక దాచిపెట్టేస్తుంది. అమ్మా భూమి, ఏమైందమ్మా అరిచావని శరత్చంద్ర వచ్చి గనంతా వెతుకుతూ ఉంటే, నాన్న బల్లిని చూసి భయపడ్డాను నాన్న అంతేనని చెప్పడంతో, సరే జాగ్రత్త అని శరత్చంద్ర అంటాడు. మావయ్య వెళ్దామా పదా అని వెనకాల వచ్చిన చెర్రీ శరత్చంద్ర ఇద్దరు గది నుండి బయటకు వెళ్ళగానే ఆకాష్ గారు రండి అని భూమి పిలుస్తుంది. అయ్యో, ఈ గగన్ క్యారెక్టర్ చాలా టఫ్గా ఉంది, సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు అని ఆకాష్ చాలా స్టైల్గా అక్కడ సోఫాలో కూర్చుకొని ఉంటాడు. అయినా కూడా మీరు నాకు చెప్పి రావాలి కదా, ఇన్ఫామ్ చేసి రావాలి కదా కొడైకెనాల్ నుండి వస్తున్నప్పుడు అని ఆకాష్ అంటే, అంటే మా నాన్న నన్ను బలవంతంగా తీసుకొచ్చాడు. గగన్ బావని పెళ్లి చేసుకోవడం మా నాన్నకి ఏది కూడా ఇష్టం లేదు, అందుకేనని చెప్తుంది. మా నాన్న మిమ్మల్ని గగన్ గారే అనుకుంటున్నారు అని భూమి చెప్పడంతో, అవును, సూర్య కూడా మా ఇంటికి వచ్చాడు. సరే, నేను వెళ్ళి వస్తాను అంటూ ఆకాష్ అక్కడి నుండి బయలుదేరి కిందకి రాగానే ఇక పోలీసులు చుట్టుముట్టేస్తాను. నిన్ను అరెస్ట్ చేయాలని నువ్వు ఇక్కడ ఉన్నావా అన్న విషయం మాకెలా తెలిసిందనుకుంటున్నావా? ఎంత పెద్దవాళ్ళైనా ఏదో ఒక చిన్న తప్పు చేస్తారు. నువ్వు షూస్ వదిలేసి పైకి వెళ్ళావు, అప్పుడే శరత్చంద్ర చూసి మాకు ఇన్ఫామ్ చేశాడని సూర్య చెప్తుండే, ఆ సంఘటన అంతా చచ్చిపోయినా అని గగన్ అనుకుంటున్నారేమో అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇలా తిరిగి వచ్చావా, అరెస్ట్ చేయండి అని నక్షత్ర చెప్పడంతో ఆకాష్ షాకింగ్గా నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. కానిస్టేబుల్ అరెస్ట్ హిమ్ అని సూర్య చెప్పడంతో, ఒక్కసారి భూమి గారితో మాట్లాడండి, మీకే అర్థమవుతుంది అని ఆకాష్ చెప్తున్నా కూడా కానిస్టేబుల్ అరెస్ట్ చేసి లాక్కెళ్ళి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ కోపంగా చూస్తూ ఉంటుంది చెర్రీ, బాధపడుతూ చూస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.